హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ సోలో లెవెలింగ్. ఈ మధ్య కాలంలో యానిమే ప్రపంచాన్ని షేక్ చేస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యానిమేకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం వచ్చేసి ఈ యానిమేలో ఉండే క్యారెక్టర్సే. మరీ ముఖ్యంగా ఈ యానిమేలో మెయిన్ ప్రోటాగోనిస్ట్ అయిన షంగ్ జిన్ వూ క్యారెక్టర్ వల్లనే ఈ యానిమేకి ఇంతలా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా ఇతను ఎదుర్కొన్న ఎనిమీస్ లైక్ ఇగరిస్ ఇంకా బెరు లాంటి క్యారెక్టర్స్ వల్ల కూడా ఈ యానిమే యొక్క క్రేజ్ అనేది పెరిగిపోయింది. అయితే ఈ యానిమేకి ఇంతలా క్రేజ్ వచ్చినప్పటికీ కూడా ఇది కేవలం 2 సీజన్స్ ని మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇంకా మనం చూడాల్సింది చాలానే ఉంది. అసలు మనం ఇప్పటి వరకు చూసిన క్యారెక్టర్స్ కే ఇలా అయిపోతుంటే పోను ఈ యానిమేలో రాబోయే క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటే మతిపోతుంది. అండ్ అందులో వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టర్ వచ్చేసి జన్ వూ ఫాదర్ షంగ్ హాన్. అదేంటి బ్రో, మనం ఆల్రెడీ జన్ వూ ఫాదర్ ని సెకండ్ సీజన్ లో చూసేసాము కదా, మరి ఇంకేముంది చూడడానికి అని మీరు అడగవచ్చు. కానీ గైస్, మనం ఈ జన్ వూ ఫాదర్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. అసలు ఇతను ఎంతకాలం ఎక్కడ ఉన్నాడు, ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని సైతం అంత ఈజీగా ఎలా ఓడించాడు, అతనికి శక్తులని ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా చాలానే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈ రోజు మీకు ఈ వీడియోలో జన్ వూ ఫాదర్ యొక్క డీటెయిల్డ్ ఆరిజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా మరి మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలానే జన్ వూ ఫాదర్ నేమ్ కొంచెం పలకడానికి డిఫికల్ట్ గా ఉంది కాబట్టి మాక్సిమం నేను జన్ వూ ఫాదర్ అని చెప్పి పిలుస్తాను. అండ్ అక్కడక్కడ కూడా షంగ్ హాన్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఐపీఎల్ కి సన్నీ లియోన్ అండ్ క్వింటన్ డికాక్ రిప్రజెంట్ చేస్తున్న ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ తో అల్టిమేట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీ అవ్వండి. ఈ ఐపీఎల్ కి జిల్ గేమ్స్ పై బెడ్జిల్ లో స్పిన్ చేసి ప్రతి వీక్ ఐఫోన్, ఐప్యాడ్స్ లాంటివి విన్ అవ్వచ్చు. బెడ్జిల్ ఈ ఐపీఎల్ కి మ్యాసివ్ ప్రైజ్ పూల్ తో హంగామాను తీసుకురాబోతుంది. బెడ్జిల్ లో యమహా బైక్స్, రియల్మీ మొబైల్స్, యాపిల్ వాచెస్, టీవీస్ లాంటి ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ ని విన్ అవ్వచ్చు. బెడ్జిల్ లో సైన్ అప్ అయ్యి ప్రమోషన్ సెక్షన్ కి వెళ్లి రిచ్ 88 అనే కోడ్ ని యూజ్ చేసి 100% వెల్కమ్ బోనస్ ని పొందొచ్చు. జాయినింగ్ పై 888 రూపీస్ ర్యాపిడ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే ఆర్ బ్యాంక్స్ నుండి ఈజీ డిపాజిట్ చేయొచ్చు. అలానే బెడ్జిల్ కి ఫేస్బుక్ లో రివ్యూ ఇచ్చి 150 రూపీస్ అండ్ ఫ్రెండ్స్ కి రిఫర్ చేసి 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ తో బెడ్జిల్ లో రిజిస్టర్ అయ్యి మీ 888 రూపీస్ బోనస్ ని క్లెయిమ్ చేసుకోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబిలీ. అయితే షంగ్ హాన్ యంగ్ గా ఉన్నప్పుడు ఒక ఫైర్ ఫైటర్ కింద ఉండేవాడు. అలా అతను పార్క్ యుంగ్ హై తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. అదే మన జన్ వూ వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ వీళ్ళిద్దరికి 2 పిల్లలు పుడతారు, జన్ వూ ఇంకా జిన్హా. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్ గా భూమి పైన డంజియన్ గేట్స్ ఓపెన్ అవ్వడం మొదలవుతాయి. అండ్ అప్పుడే అక్కడ ఉన్న ప్రజలు మొదటిసారిగా ఈ మ్యాజికల్ బీస్ట్లను చూస్తారు. అయితే ఎప్పుడైతే డంజియన్ గేట్స్ ఓపెన్ అవుతాయో అప్పుడే భూమి మీద ఉన్న కొంతమందికి శక్తులు వచ్చి వాళ్ళు హంటర్స్ కింద మారుతారు. అండ్ ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ సోలో లెవెలింగ్ సీక్రెట్ ఆరిజిన్ మీద వీడియో చేశాను. అండ్ దానిలో దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే ఒకసారి ఆ వీడియోను కూడా చెక్ చేయండి. అయితే ఆ సమయంలో హంటర్స్ గా మారిన వాళ్ళలో జన్ వూ ఫాదర్ కూడా ఒకరు. అలానే అతనేమి మామూలు హంటర్ కూడా కాదు, ఒక ఎస్ ర్యాంక్ హంటర్. కొరియాలోని ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్స్ లో అతను కూడా ఒకరు. కానీ ఆ సమయంలో మానామీటర్ లాంటివి ఏమీ లేవు కాబట్టి అతని శక్తి గురించి ప్రపంచానికి తెలియదు. కానీ అతను మాత్రం చాలా పవర్ఫుల్. అయితే ఒక రోజు కరెక్ట్ గా ఇప్పటికి 10 సంవత్సరాల ముందు షంగ్ హాన్ ఒక రైడ్ కి వెళ్తాడు. అయితే ఆ రైడ్ అనేది వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా దారుణంగా ఉంది. తనతో పాటు వచ్చిన మిగిలిన హంటర్స్ అందరూ కూడా చనిపోయారు. కానీ షంగ్ హాన్ ఒక్కడే నిలబడి ఆ డెంజన్ బాస్ ను అంతం చేస్తాడు. అయితే బాస్ ని చంపేయడంతో రైడ్ పూర్తయిపోయింది. కానీ షంగ్ హాన్ మాత్రం అక్కడే ఇరుక్కుపోతాడు. మామూలుగా ఒక డెంజన్ బాస్ ని కంప్లీట్ చేసేస్తే కొన్ని గంటల్లోనే ఆ డెంజన్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ అది క్లోజ్ అయిపోయే ముందే అక్కడి నుంచి అందరూ కూడా బయటికి వచ్చేయాలి. కానీ ఇక్కడ మన షంగ్ హాన్ విషయంలో అక్కడే తప్పు జరిగింది. అతను బాస్ ని ఓడించి రైడ్ ని పూర్తి చేసినా సరే తను కదిలే పరిస్థితుల్లో లేడు. అలానే తనను బయటకు తీసుకు వెళ్లడానికి కూడా అక్కడ ఎవరు మిగిలి లేరు. ఈ విధంగా తను డెంజన్ లోనే ఇరుక్కుపోతాడు. ఎంత శక్తివంతమైన వాడైనప్పటికీ కూడా అతను కూడా ఒక మనిషే. అతనికి కూడా తిండి, నిద్ర కావాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేకపోవడంతో మెల్లగా అతను చావుకు దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇంకా అతని పని అయిపోయింది అనుకునే సమయంలో అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా మనం సీజన్ 2 లో అమెరికన్ హంటర్స్ ఒక రైడ్ లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి షాంగ్ హాన్ కనిపిస్తాడు. అయితే అతన్ని ఒక బీస్ట్ అనుకుని చెప్పి బంధించి ఉంచుతారు. అండ్ ఇంకా ఎప్పుడైతే హాంగ్ డాంగ్ సో జన్ వూ గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు, అది కూడా నేను జన్ వూని చంపేశాను అని చెప్పి హాంగ్ డాంగ్ సో అన్నప్పుడు షాంగ్ హాన్ కి పిచ్చ కోపం వస్తుంది. అసలు ముందు ఉంది ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని కూడా చూడకుండా పిచ్చ కొట్టుడు కొడతారు. అయితే దీని తర్వాత అతనైతే మనకి మళ్ళీ కనబడలేదు. ఆబ్వియస్లీ తర్వాత అంతా కూడా డీమోన్ క్యాన్సిల్స్ ఇంకా జేజు ఐలాండ్ స్టోరీ ఆర్క్స్ రావడంతో మనం ఇతన్ని మళ్ళీ చూడలేదు. అయితే ఇక్కడి నుంచే షాంగ్ హాన్ కథ మరింత ముందుకు వెళ్తుంది. అండ్ నేను ఇందాక మీకు అతను డాంజియన్ నుంచి బయటకు ఎలా పడ్డాడో చెప్పలేదు కదా. అయితే అసలు ఇక్కడ జరిగింది ఏంటి అంటే, తను చావు అంచుల్లో ఉన్న సమయంలో రూలర్స్ అక్కడికి వచ్చి అతన్ని కాపాడతారు. అవును గైస్, స్వయంగా రూలర్సే షాంగ్ హాన్ దగ్గరికి వచ్చి అతనికి ఒక ఆఫర్ ఇస్తారు. నీకు ఇప్పుడు ఉన్న శక్తుల కన్నా ఎన్నో రెట్ల శక్తిని నీకు మేము ఇస్తాము, కానీ దానికి
బదులు నువ్వు మాకొక పని చెయ్యాలి అని చెప్తారు. అదే కొత్తగా అవతరిస్తున్న షాడో మోనార్క్ ను చంపడం. అయితే మీరు మన సోలో లెవెలింగ్ వీడియోని ముందే చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు షాడో మోనార్క్ వల్ల రూలర్స్ అందరూ కూడా ముప్పతిప్పలు పడ్డారు అని చెప్పి. అందుకే కొత్తగా అవతరిస్తున్న షాడో మోనార్క్ ను చంపడానికి సంగ్హాన్ కు ఆఫర్ ఇస్తారు. ఇంకా ఈ ఆఫర్ ని ఒప్పుకుంటే తను మళ్ళీ వెళ్లి తన కుటుంబాన్ని కలవచ్చు అనే ఉద్దేశంతో తన ఈ ఆఫర్ ని ఒప్పుకుంటాడు. అయితే అప్పటికే రూలర్స్ అందరూ కూడా ఈ షాడో మోనార్క్ గురించి తప్పుగా చెప్పి ఉంచుతారు. దాంతో సంగ్హాన్ కూడా ఈ షాడో మోనార్క్ గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తాడు. కానీ గైస్ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే ఆ కొత్తగా అవతరిస్తున్న షాడో మోనార్క్ ఎవరో కాదు, మన జెన్వోనే. ఈ విషయం ముందే తెలిసిన వాళ్ళకి పెద్దగా షాకింగ్ గా అనిపించకపోవచ్చు. కానీ ఎవరైతే కొత్తగా ఈ స్టోరీ అంతా విని ఈ పాయింట్ ని తెలుసుకున్నారో వాళ్ళకి మాత్రం షాకింగ్ గానే ఉంటుంది. మొదట్లో జెన్వోనే షాడో మోనార్క్ అనే విషయం తెలియనప్పుడు సంగ్హాన్ ఆ షాడో మోనార్క్ ని ఎంత వీలైతే అంత త్వరగా చంపేద్దామని చెప్పి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ షాడో మోనార్క్ తన కొడుకే అనే విషయం తెలిసిందో సంగ్హాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే తనకి కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటి అంటే జిన్వోయే షాడో మోనార్క్ అయినప్పటికీ కూడా తను ఎటువంటి మిస్చీవియస్ పనులు కూడా చేయడు. అలానే పాత షాడో మోనార్క్ జిన్వో పై ఎటువంటి కంట్రోల్ లేదు అనే విషయం తెలిసిన తర్వాత రూలర్స్ కూడా జెన్వోని చంపొద్దు అని చెప్పి వదిలేశారు. అండ్ గైస్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఈ షాడో మోనార్క్ ఇంకా రూలర్స్ వీళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. అండ్ ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. బట్ ఈ వీడియోలో కూడా దీని గురించి సింపుల్ గా ఒకసారి చెప్పేస్తాను వినండి. అయితే పూర్వం విశ్వంలో ఎవ్వరూ లేనప్పుడు అబ్సల్యూట్ బీయింగ్ అని చెప్పి ఒక గాడ్ అయితే ఉండేవాడు. అయితే తను ఒక్కడే ఉండడంతో బాగా బోర్ కొట్టి లైట్ నుంచి రూలర్స్ ను, డార్క్ నుండి మోనార్క్స్ ను క్రియేట్ చేస్తాడు. ఇంకా డార్క్ నుంచి పుట్టిన మోనార్క్స్ ఏమో అన్ని నాశనం చేస్తూ ఉంటే లైట్ నుంచి వచ్చిన రూలర్స్ ఏమో ఆ డిస్ట్రక్షన్ ని కంట్రోల్ చేస్తూ ఉండేవారు. ఇది వీళ్ళ పని. ఇలా ఆ అబ్సల్యూట్ బీయింగ్ వీళ్ళను సృష్టించి వీళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటే వాళ్ళను చూస్తూ ఆనందించేవాడు. అంతేగాని వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాడు కూడా కాదు, మరీ ముఖ్యంగా మోనార్క్స్ వల్ల. అయితే ఒక రోజు ఇలా అయితే కాదు అని చెప్పి రూలర్స్ అందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరకు వెళ్లి మీరు మాకు ఇంకొంత శక్తిని ఇస్తే మేము ఆ మోనార్క్స్ ని అంతం చేస్తాము అని చెప్పి అంటారు. కానీ అబ్సల్యూట్ బీయింగ్ మాత్రం ఏం మాత్రం దానికి సమాధానం చెప్పడు. ఎందుకంటే అలా చేస్తే ఇంకా అతనికి సరదా ఏముంటుంది చెప్పండి. అండ్ అప్పుడే రూలర్స్ కు అర్థమవుతుంది ఇదంతా ఇతను కావాలనే చేస్తున్నాడు అని చెప్పి. దీంతో రూలర్స్ అందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ ని చంపేద్దామని చెప్పి ఫిక్స్ అవుతారు. కానీ వాళ్ళల్లో ఒక రూలర్ అయిన యాష్ బాన్ మాత్రం దానికి ఒప్పుకోడు. ఎందుకంటే యాష్ బాన్ ఎప్పుడూ కూడా ఈ అబ్సల్యూట్ బీయింగ్ కి లాయల్ గా ఉండేవాడు. కాబట్టి మిగిలి ఉన్న రూలర్స్ అందరినీ కూడా ఎదిరించాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఈవెన్ రూలర్స్ అందరిలోని పవర్ఫుల్ అయినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరూ కలవడంతో ఇతన్ని ఓడించేస్తారు. అండ్ చివరికి అబ్సల్యూట్ బీయింగ్ ని కూడా చంపేస్తారు. ఇంకా మిగిలి ఉన్న మోనార్క్స్ అందరినీ కూడా ఈజీగా చంపేయచ్చు అని అనుకుంటున్న సమయంలో యాష్ బాన్ మళ్ళీ పుడతాడు. అయితే ఈసారి రూలర్ కింద కాదు, ఒక మోనార్క్ గా పుడతాడు. అయితే ఈ అబ్సల్యూట్ బీయింగ్ కి ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి బాగా తెలుసు. అందుకే యాష్ బాన్ లోపల ఒక అంతు చిక్కని శక్తిని ఉంచుతాడు. అండ్ ఆ పవర్ వల్లే యాష్ బాన్ రీఇన్కార్నేట్ అవుతాడు. అయితే ఇలా రీఇన్కార్నేట్ అయిన యాష్ బాన్ మోనార్క్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ మోనార్క్ కింద మారతాడు. అండ్ ఇతనే మొట్టమొదటి షాడో మోనార్క్. అయితే ఈ యాష్ బాన్ ని చూసి రూలర్సే కాదు ఈవెన్ మోనార్క్స్ కూడా భయపడతాయి. ఇంకా అప్పుడే రూలర్స్ పైన యుద్ధం ప్రకటిస్తాడు యాష్ బాన్. అండ్ ఆ యుద్ధంలో కూడా ఇతందే పై చేయి అవుతుంది. యాష్ బాన్ యొక్క షాడో ఆర్మీని చూసిన తర్వాత అందరూ కూడా భయపడతారు అండ్ తల ముందు తల ఉంచుతారు. ఇంకా ఇదంతా చూసిన తర్వాత రూలర్స్ అందరూ కూడా తన దగ్గరికి వెళ్లి క్షమించమని చెప్పి అడుగుతారు. అయితే యాష్ బాన్ వాళ్ళని క్షమించడు, కానీ ఆ యుద్ధాన్ని మాత్రం ఆపేస్తాడు. అయితే ఒక రోజు యాష్ బాన్ భూమిపై రీఇన్కార్నేట్ అవ్వాలని చెప్పి అనుకుంటాడు. అండ్ అది కూడా ఈ జెన్వూ బాడీలో. అందుకే రూలర్స్ అందరూ కలిసి యాష్ బాన్ ఇంకా శక్తివంతంగా మారితే అతన్ని ఆపడం కష్టమని అర్థం చేసుకుని తనను చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే జెన్వూ మాత్రం యాష్ బాన్ కంట్రోల్లో ఉండడు. కానీ యాష్ బాన్ కి సంబంధించిన ప్రతి పవర్ కూడా జెన్వూలో ఉంటుంది. సో ఇక్కడ జెన్వూ తను ఏం చెయ్యాలి అనుకుంటే అదే చేస్తాడు. అండ్ అప్పుడే మోనార్క్స్ కూడా బయటికి వస్తారు. అండ్ వాళ్ళందరూ కూడా భూమిని నాశనం చెయ్యాలని చెప్పి అనుకుంటారు. అండ్ ఇలాంటి ఒక సమయంలోనే జెన్వూకు మోనార్క్స్ కు యుద్ధం జరుగుతుంది. ఇంకా ఒకానొక సమయంలో మోనార్క్స్ జెన్వూ మీద పైచే సాధిస్తారు. అయితే అప్పటికే జెన్వూ చనిపోయి తను రీఇన్కార్నేట్ అవుతూ ఒక ట్రూ షాడో మోనార్క్ కింద మారే ప్రాసెస్ లో ఉంటాడు. అండ్ ఆ సమయంలోనే మోనార్క్స్ తనను చంపేయాలని చెప్పి చూస్తారు. అండ్ ఆ టైంలోనే మన జెన్వూ ఫాదర్ జెన్వూను మోనార్క్స్ నుంచి కాపాడుతాడు. నేను చెప్తున్నప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఇది మాత్రం యానిమేటెడ్ సిరీస్ లో చూస్తే వేరే లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ అయితే వస్తాయి. అయితే అలా కొంతసేపటికి వాళ్ళ నాన్న కూడా అలసిపోతాడు. కానీ అదే టైంలో జెన్వూ పైకి లెగుస్తాడు. ఈ సీన్ మాత్రం వేరే లెవెల్. ఇంకా చివరిగా జెన్వూ ఇంకా తన ఫాదర్ మధ్య ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఫేడ్ అయిపోతాడు. సో గైస్ ఇది మన జెన్వూ ఫాదర్ యొక్క డీటెయిల్డ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీరు ఈ యానిమే యొక్క మాన్వా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే నేను ఆల్రెడీ చెప్పినట్లు ఈ సోలో లెవెలింగ్ కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియోలో డాంజన్ గేట్స్ అంటే ఏంటి, మ్యాజిక్ బీట్స్ అంటే ఏంటి, ఇలా చాలానే విషయాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెట్టాను. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతో పక్కనున్న
బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. గుడ్ బై.